మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మీ జర్నీలో ఈ 10-15 సంవత్సరాలకు సంబంధించిన ఈ గ్యాప్లో మరి మీరు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్స్ కావచ్చు, మీతో మీరు హిట్లు ఇచ్చిన పర్సన్స్ కావచ్చు, కొంతమంది ఉన్నారు. ఒకవేళ ప్రొడ్యూసర్ సైడ్, ప్రొడక్షన్ సైడ్ ఏమన్నా చిన్న చిన్న కారణాలు ఉన్నా వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు కదా. ఆ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సీనియారిటీ ఉన్న ఎవరెవరినో కాకుండా నాకు యారగెన్స్ లేదు, అహంకారం లేదు, కానీ ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ఆత్మగౌరవం ఎలా ఉంటుంది నా ఉద్దేశం వాళ్ళ సైడ్. నేను ఎవరి దగ్గర పనిచేశాను, మా గురువుగారులు ఎలాంటి వాళ్ళు, ఎంత మంచి హుందాగా నేను జీవించాను. ఏది రాలా వాళ్ళ సైడ్ నుంచి మీకు? అయితే ఏది రాలా అట్లాంటివి? పిలుపు అనేది నేను వెళ్ళాను, వెంకటేష్ బాబుని కలిశాను. బాబు, సంక్రాంతి రాజా తర్వాత మనం సినిమాలు చేయలేదు, మన మధ్య ఏదో జరిగింది అనుకుంటున్నారు. వాస్తవంగా మా ఇద్దరి మధ్య ఏ క్లాషు లేదు. ఆయన అన్నాడు నేను ఇప్పుడు షాడో కొన్ని సినిమాలు నేను కమిట్ అయి ఉన్నాను, నేను ఇప్పుడు చేయలేను శివ అన్నాడు. సో ఎప్పుడైనా నేను కలిసింది జ్ఞాపకం ఉంటుంది ఆయనకి. ఓకే, అదేలేండి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చేసినప్పుడు అది మంచి బాగా ఆడిందిగా. అంతకుముందు షాడోలు అవి దెబ్బతిన్నాయి కదా, బాడీ గార్డులు ఇవన్నీ దెబ్బతిన్నాయి కదా. నాగమల్లి మీరు కాంబినేషన్ అయినా హ్యాట్రిక్ అవుద్ది కాంబినేషన్ వస్తే. సార్ ఇప్పుడు మేము కలిస్తే కూడా నిర్మాత 100% డబ్బు వస్తుంది సార్. సంక్రాంతి 2 చేస్తానికి కూడా నేను రెడీగా ఉన్నా, అలాగే కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే దాన్ని నా సొంత తెలివితేటలతో తయారు చేశానని చెప్పను. నేను చూసిన మంచి సినిమాలు నాకు గుర్తుంటాయి. ఆ గుర్తున్న సినిమాలు దాన్ని అవి అక్కడ ఫ్లాప్ అయి ఉండొచ్చు. సరే, వెంకటేష్ బాబు గారిది వదిలేద్దామండి. మరి మిగతా వాళ్ళు ఉన్నారుగా, మిగతా హీరోస్ కొంతమంది ఉన్నారుగా. అన్ని అప్లికేషన్స్ ఉంటాయి సార్ సినిమా ఇండస్ట్రీలో. అప్లికేషన్ ఒక నిర్మాత నాకు ఇతను పెట్టుకుంటే ఇన్ని కోట్లు రావాలి, ఫెయిల్యూర్ కాకూడదు అని ఉంటాయి. హీరో చెప్పినప్పుడు మనకి ఎందుకండి, మనకి ఏం చేస్తానన్నప్పుడు మనం ముప్పలేని శివ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు లేడు కదా లైమ్ లైట్లో అనొచ్చు. ఆయన కూడా హీరో గారు కూడా చేయలేకపోవచ్చు. అలాగే నిర్మాతకి నేనంటే ఇష్టం ఉన్న నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు ఆదిత్యరామ్ నా ఫస్ట్ పిక్చర్ తీశాడు, పెద్ద హిట్. తర్వాత నాతో చేయాలని నా దగ్గరికి 1-2 కబుర్లు వచ్చినాయి. నాకు కథ నచ్చలేదు. నేను కొన్ని చెప్తాను, ఖుషిగా నేను చేయాల్సిందే. తాండవ కృష్ణ గారు మేనేజర్ గారు ఆ రోజు కూడా ముందు వారం రోజుల క్రితం కూడా నన్ను అడిగాడు, చెయ్యి తమ్ముడు అని. లేదులేండి, నాకు నేను వేరే ప్రాజెక్ట్లో ఉన్నాను, నేను ఇప్పుడు చేయలేనన్నా. నిజంగా నేను వదులుకున్నాయే ఎక్కువ ఉన్నాయి. సినిమాలు నేను వదులుకున్నాయే ఎక్కువ ఉన్నాయి. నేను సంపాదించలేదు అనే ఇది కూడా లేదు. మనిషికి ఎంత కావాలండి, మనిషికి ఎంత కావాలి, హ్యాపీగా ఉంటే చాలు. బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు ప్రాజెక్టులు ఏమన్నా కమిట్ అయ్యారండి మీరు? బాలయ్య బాబు గారిది చంటి, అడ్డాల చంటి 2 సార్లు కబుర్ చేశాడు నాకు. నేను వెళ్ళి కథ కూడా విన్నా. కథ నచ్చలే నాకు. ఏ ప్రాజెక్ట్ అండి చంటి గారిది? అంటే అది మా గురుగారే చేశారు. అదేది బాలకృష్ణ గారు ముత్యాల సుబ్బయ్య గారితో చేసింది. పవిత్ర ప్రేమ, కృష్ణబాబు. ఈ రెండు సార్లు నా దగ్గరికి వచ్చింది. కృష్ణబాబు, పవిత్ర ప్రేమ. కథ బాగలేదు అన్నయ్య, చంటి అన్నయ్య, కథ బాగలేదు. ఏం చేసినా మనకు వర్కౌట్ అవ్వదు. మీకైతే ప్యూర్ గా ఉండాలండి. చిన్న చిన్న రేపులు కానీ మిగతా ఆడియన్స్ కూడా నేను చెప్పేది నేను చేసిన అద్భుతాలని నేను చెప్పను. కానీ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఒక కథ తీసుకొచ్చినప్పుడు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత అయితే డైరెక్టర్గా నాకు 100% ఉంది. నేను చెప్పాను ఇప్పుడు డాడీ కానీ నాగేశ్వరరావు గారిని ఎవరైనా ముప్పలేని శివ అనేవాడు వదులుకుంటాడా? ఎన్ఆర్ గారిని నాకు నచ్చలేదు. తర్వాత నాగేశ్వరరావు గారు నాతో బాగా ఇంట్రెస్ట్గా ఒక పిక్చర్ చేయాలని స్టోరీ డిస్కషన్స్ ఎన్నో రోజులు జరిగింది. మమకారం. ఇప్పుడు హీరో కృష్ణతో భారత్ సింహం అని తీశారు కదా హీరో కృష్ణ గారితో. సేమ్ నిర్మాత రాజు గారు. రాజు గారితో నేను సినిమా చేయాల్సింది. మమకారం 4 పాటలు రికార్డింగ్ అయినాయి. ఆకెళ్ళ గారు రచయిత, నాగేశ్వరరావు గారు, జయసుధ గారు. రోజు నేను నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి డిస్కషన్లో పాల్గొనేవాడిని. చాలా నాగార్జున గారు కూడా ఎన్నోసార్లు మా ఇద్దరు కలిసి ఉంటాం. ఆయన భోజనానికి వచ్చినప్పుడు చూసేవాళ్ళు. సో మనకి ప్రాప్తం లేనివి రావు. అది ఆ పిక్చరు ఎందుకు ఆగిపోయింది మమకారం అనేది. ఆయన తీసిన ప్రీవియస్ పిక్చర్ భారత్ సింహం అట్టర్ ఫ్లాప్ అవటంతో ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాడు. ఫైనాన్షియల్ వచ్చి మీద పడ్డారు ఆయన. ఆయన సినిమా తీయలేకపోయాడు. మీ దాకా వచ్చి వెళ్ళిన ప్రాజెక్ట్స్ అంటే
అంటే ఇంకా ఆల్మోస్ట్ నా దాకా వచ్చిందంటే ప్రేమించుకుందాంరా ఒక ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన కథ అది. 3 సినిమాలు అయ్యాయి మీ వెంకటేష్ గారి అయితే. లేదు నాకు ఆ కథ బాగా నచ్చింది. దీన్ రాజు గారు లవ్ ట్రాక్, దీన్ రాజు, అవును, రచయిత దీన్ రాజు వచ్చాడు. ఇప్పుడు చంద్రబోస్ ఎలా వచ్చాడో రచయిత దీన్ రాజు కూడా నా దగ్గరికి అలాగే వచ్చాడు. ఓకే. ఆయన కథ చెప్పగానే నాకు విపరీతంగా నచ్చింది. నన్ను వెంకటేష్ బాబు కథ తెచ్చుకో చేద్దామని చెప్పి అడిగాడు. నేను వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో సెట్లో ప్రేమంటే ఇదేరా సారీ ఏదో అంతకుముందు ఏదో సినిమా సెట్లో సాంగ్ షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి బాబు నాకు నువ్వు కథ తెచ్చుకోమన్నావు కదా, ఈ కథ నాకు బాగా నచ్చింది, దీన్ రాజు అనే కుర్రాడు బాగా నేరేట్ చేస్తున్నాడు అని చెప్పారు. సరే ఓకే ఎల్లుండి కలుద్దాం అని చెప్పేసి చెప్పాడు. ఆ రోజు నుంచి దీన్ రాజు నాకు కనపడటం మానేశాడు. అవునా? కనపడటం మానేశాడు. నేను వన్స్ ఒక్కసారి చెప్పానంటే మర్చిపోతా దాని గురించి. నాకు అవకాశం సార్, రైతు అనేవాడు ఏ పొలంలోనో ఎక్కడో మారుమూల పల్లెల్లో ఒక ధాన్యపు గింజ వేస్తాడు. అది ఆ బస్తాల్లో ఈ బస్తాల్లో వచ్చి మనం తినే అన్నంగా మారుతుంది. మనం ఒకసారి ఆయన అడిగాడు కథ తెచ్చుకోమని, నాకు ఈ కథ నచ్చిందని చెప్పాను. తర్వాత నాకు ఆ సినిమా నెల రోజులు రచయిత కనపడక ఒకరోజు కనపడ్డాడు నా దగ్గర. ఏమయ్యా కనపడలేదు, నేను తీసుకెళ్ళి పరిచయం చేశాను కదా రాలేదు ఏంటన్నా. సార్ నేను ఎట్లా చెప్పను, డైరెక్టర్ మీరు కాదండి ఆ కథకి అన్నాడు. అవునప్పటికీ ఎవరికి వచ్చినప్పటికీ నిన్ను ఆయన పరిచయం చేశాడనే ఆనందాన్ని కూడా నాకు లేకుండా చేసావు కదా, అట్లా ఎందుకు చేసావు నువ్వు, అలా ఎందుకు ఆలోచించావు, ఎవరు చేస్తున్నారు, జయంత్ గారు చేస్తున్నారు. ఓకే బ్రహ్మాండం, మంచి కథ అంటే నేను కథ నాకు చెప్పిన కథ కంటే ఇంకా బెటర్ చేశాడు. ఓకే, చాలా బెటర్ చేశాడు. 1 month సిట్టింగ్స్ అయిన చేశాడు. అట్లా మిస్ అయింది నాకు. అంతేగాని జయంత్ గారికి కూడా ఎందుకు వచ్చిందంటే, జయంత్ గారి సినిమా 50% షూటింగ్ అయిన సినిమా, సురేష్ బాబు ఫ్రెండ్ అవటం వల్ల ఈ కథను జయంత్కి ఇద్దాంలే, కొంచెం మోడర్న్గా బాంబేలో యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తారు, దీనికి యాడ్ ఫిల్మ్స్ చేసి డైరెక్టర్ కూడా యాడ్ అయితే బాగుంటుంది కదా అని ఆగిపోయిన సినిమాని పక్కన పెట్టేసేసి దీన్ని లూప్ లైన్లోకి తీసుకొచ్చారు. కరెక్ట్, అవును, ఒక సినిమా కరెక్ట్, అవును. అలా మిస్ అయింది. అలా మిస్ అయినా నాకు దీన్ రాజు ఈ రోజు కూడా సంతోషంగానే ఉంటాడు. అలాగే సతీష్ వేగ్నేశ, శతమానం భవతి లాంటి ఒక ఇండస్ట్రియల్ హిట్, ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న బ్యానర్ రచయిత కూడా, దర్శకుడు కూడా. నాకు మొట్టమొదటి 7 సినిమాలు నా దగ్గరే పనిచేశాడు. పనిచేశాడంటే అదేం తక్కువ కాదు, అతనిలో ఉన్న టాలెంట్ నేను ఉపయోగించుకున్నా. అంతే కదా. నేను ఒకటే చెప్తున్నా చూసే ప్రేక్షకులకు కూడా, నాకు ఏం జరిగినా నాకు సంబంధం లేదు, మీ ఆలోచనలే. నేను నా దగ్గరికి ఎవ్వరు లేనాడు, నాకు ఏ అండ లేనాడు అని వచ్చినా కానీ వాడిని కూర్చోబెట్టుకుని ఇలాగే మాట్లాడతా, ఇలాగే సంతోషంగా ఉంటా. సో నాకు ఎలాంటి ఇది లేదు. సో అతను శతమానం భవతి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత, తమ్ముడు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నావు, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎట్లా పడితే అట్లా చేయకు, ఎందుకంటే మాకు లేని అదృష్టం ఏంటని నీకు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయ్యే సినిమా నువ్వు చేయగలిగావు. ఈ నెక్స్ట్ స్టెప్ నువ్వు చాలా జాగ్రత్తగా చెయ్యి, చాలా సంతోషం అని నేను చాలా హ్యాపీగా చెప్పాను. అట్లా నాకు మంచి అందరితో, ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో నాకు ఉండే కోడైరెక్టర్లు అందరూ నా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలామంది, ఎల్లంకొండ సత్యం కానీ, సురేష్ కానీ, సిప్పి కానీ, వాళ్ళందరూ నాతో సంతోషంగా ఫ్రెండ్లీగా, నా దగ్గర డైరెక్టర్ అనేది ఏమి ఉండదు. నేను తమ్ముడు మీ అమ్మ నిన్ను కన్నప్పుడు ఎంత కోరికతో కండతో నువ్వు అలాగా పేరు తెచ్చుకో, మీ అమ్మకు మంచి పేరు తీసుకురా అని చెప్తాను. అది కొంతమందికి చాదస్తం అనిపించవచ్చు, నా మనస్తత్వం మారదండి.